కర్రలతో చేతికి ఏది దొరికితే దాంతో ఆ కారుని ధ్వంసం చేసిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. కారు ముందు భాగం పూర్తిగా అద్దాలన్నీ పగిలిపోయాయి. సో పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. ఇంట్లోకి చొచ్చుకెళ్లారు, గేట్ని తోసుకెళ్లారు. ఆ ఇంటి ముందు మనం చూస్తున్నాం ఎంతమంది ఉందో, ఎంత ఉద్రిక్త పరిస్థితి ఉందో. అయితే ఇది ముందుగానే ఊహించిన పోలీసులు అక్కడ భారీగానే మోహరించారు. ఒక దశలో లాఠీ చార్జ్ కూడా చేశారు, కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదు. ఎందుకంటే అక్కడ కార్యకర్తలు ఇంట్లో దాకా చొచ్చుకెళ్లారు, ముందున్న పూల కుండీల్ని పగలగొట్టారు అండ్ కారుని కూడా ధ్వంసం చేశారు. కారు ముందు భాగం పూర్తిగా ధ్వంసం అవడం మనం చూస్తున్నాం. స్టిల్ ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతూనే ఉంది అంబటి ఇంటి దగ్గర. అక్కడ పోలీసులకు వాళ్ళు మాట వినట్లేదు. అయినా సరే పోలీసులు స్టిల్ చాలా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు వారిని ఆపడానికి. కానీ వారు మాత్రం అంబటి బయటకు వచ్చి క్షమాపణ చెప్పేదాకా ఇక్కడ నుంచి కదలం, ఈ విధ్వంసం ఆపం అని చెప్తున్నారు. బండి అక్కడ ఉంది, స్కూటీ ఉంది చూడు అక్కడ. అంబటి నివాసం వద్ద పరిస్థితిని మనం చూస్తున్నాము. పూర్తిగా అదుపు తప్పింది. పోలీసులు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్ ఏర్పడింది. అంబటి నివాసం చుట్టూ కూడా టీడీపీ కార్యకర్తలే ఉన్నారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులు కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్కి వచ్చింది. అంబటి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అని వారంతా డిమాండ్ చేస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుకు వ్యతిరేకంగా వాళ్ళు నినాదాలు చేస్తున్నారు. అంబటి ఇంట్లోకి చొచ్చుకెళ్లిపోయారు వాళ్ళు. పోలీసులు అదుపు చేయడానికి చాలా ప్రయత్నించారు. అయినప్పటికీ కూడా పెద్ద సంఖ్యలో వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఇంట్లోకి వెళ్లిపోయిన దృశ్యాలు మీరు చూస్తున్నారు. అక్కడ అంబటి కారు కనిపించింది. దీంతో వాళ్ళ కోపాన్ని ఆ కారు మీద తీర్చుకున్నారు. కర్రలతో, కుండీలతో దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించారు. కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. కర్రలతో కొడుతూ అద్దాల్ని ధ్వంసం చేసే దృశ్యాలు. మరోవైపు అంబటి కార్యాలయం యొక్క అద్దాల్ని కూడా పగలగొట్టారు. వాళ్ళ యొక్క కోపం కట్టలు తెంచుకుంది. అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆగ్రహావేశాలకి లోనయ్యారు. వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున, పెద్ద సంఖ్యలో అంబటి నివాసం వద్దకి దూసుకొచ్చారు. ఈరోజు సాయంత్రం ఇప్పటికే ముందుగానే గెస్ట్ చేశారు పోలీసులు. అందుకనే ఉద్రిక్త వాతావరణం ఏర్పడకుండా ఉండడానికి అంబటి నివాసం వద్ద మోహరించారు. కానీ ఇంత పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని ఊహించలేదు. ఆ తర్వాత కొద్దిసేపటికి ఎమ్మెల్యే గల్లా మాధవి కూడా అక్కడికి చేరుకున్నారు. చూస్తున్నారు మీరు, కార్యకర్తలు చీపురు కట్టలతో అక్కడికి వచ్చారు. క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటున్నారు. కొందరు కర్రలతో అక్కడికి వచ్చారు, కొంతమంది చీపుళ్ళు పట్టుకుని వచ్చారు. మహిళలకి క్షమాపణలు చెప్పి తీరాల్సిందే అంటున్నారు. అంబటి బయటికి రావాలి, క్షమాపణలు చెప్పాలి అని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే సిచ్యువేషన్ అలానే ఉంది.